హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ప్రత్యేకంగా మీతోటి ఎన్ఐటి కాలేజీల్లో ఎలా ఉండాలి, ఎందుకు ఎన్ఐటీల్లో ఎలా ఉండాలి అని ప్రత్యేకం అంటే ట్రిపుల్ ఐటీలు కూడా కలిపి చెప్పొచ్చు కదా. అంటే ట్రిపుల్ ఐటీలు వేరు, ఎన్ఐటీలు వేరు, అలాగే ఐఐటీలు కూడా. ఎన్ఐటీలు ఒక్కటే సపరేట్, ఎందుకంటే ఇందులో హోమ్ స్టేట్ కోటా అనేది ఉంటుంది. మీ అందరికీ తెలుసు, 50% లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఎన్ఐటీల్లో ఉండటం అనేది కొద్దిగా డిఫరెంట్ ఆస్పెక్ట్. సో తప్పనిసరిగా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ఎన్ఐటీలు అనేది లేదా ట్రిపుల్ ఐటీలు అవ్వచ్చు, ఐఐటీలు అవ్వచ్చు, మనం 4 ఏళ్ల పాటు ఉండాలి. ఒక రోజు 2 రోజులు కాదు కదా, 4 సంవత్సరాల పాటు ఉండాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. సో స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే 2027కి సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. మీకు ఎవరైనా తెలిసి ఉంటే తప్పనిసరిగా సజెస్ట్ చేయండి. సో ఈ కమింగ్ టు ద పాయింట్, ఎన్ఐటీలకు సంబంధించి ఎలా ఉండాలి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్ఐటీల్లో ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్ఐటీ అనేది ఉంది. ఆ ఎన్ఐటీలో ఏ రాష్ట్రానికైతే ఎన్ఐటీ, సపోజ్ మన ఎన్ఐటీ వరంగల్ తీసుకుంటే, తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకి, అంటే మన తెలంగాణ స్టూడెంట్స్కి 50% లోకల్ రిజర్వేషన్ ఉంది. అంటే 50% స్టూడెంట్స్, 1000 మంది కనుక వరంగల్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే అందులో 500 మంది మన తెలంగాణ పిల్లలే ఉంటారు. అలాగే మన తాడేపల్లిగూడెం ఉంది, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, అందులో 1000 మంది అడ్మిషన్స్ ఉంటే 500 స్టూడెంట్స్ మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన పిల్లలే 500 మెంబర్స్ ఉంటారు. అలా 4 ఇయర్స్ కలుపుకుంటే మొత్తం 4000 స్టూడెంట్స్లో 2000 స్టూడెంట్స్ ఆ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్సే ఉంటారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకం ఇది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ఐటీల్లో హాస్టల్స్ ఎలా ఉండాలి, అలాగే కాలేజీలో ఎలా ఉండాలి ఏంటో మాట్లాడితే, ఎలా చదవాలనేది ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో కమింగ్ టు ఈ పాయింట్ మీద, ఫస్ట్ ఎన్ఐటీల్లో ఆ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కడైనా అవ్వచ్చు. సపోజ్ ఎన్ఐటి జైపూర్ అనుకుంటే రాజస్థాన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ 50% స్టూడెంట్స్ ఉంటారు. అలా లోకల్ స్టూడెంట్స్ ఉండటం అనేది ఎప్పుడైనా సరే వాళ్ళకు ఒక బలం. కానీ అది మనకి చాలా అడ్వాంటేజ్. అదేదో మనం లోకల్ నాన్ లోకల్ అని చూడకూడదు. మనం ఎలా ఆలోచించాలంటే, వాళ్ళు ఉండటం వలన మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగో మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే మన తెలుగు తప్పితే వేరే భాష లాంగ్వేజ్ మాట్లాడం. బట్ మీరు వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు, తిరుచి వెళ్తారా, కేరళ వెళ్తారా, క్యాలికట్టా, లేకపోతే రూర్కెలానా, ఎక్కడికైనా వెళ్ళండి, సూరత్కి వెళ్ళండి, అక్కడ స్టేట్కి సంబంధించిన పిల్లలు 50% స్టూడెంట్స్ ఉంటారు. 4 ఇయర్స్ కలిపితే చాలా బ్యాచ్ ఉంటారు. దాంతో మనకు వచ్చేది ఏ ఉపయోగం ఉండదు. కాకపోతే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మనకు అర్థమైనా కాకపోయినా వాళ్ళని ఫాలో అవుతుంటాం. ఒక 1 or 2 ఇయర్స్లో మనకు కూడా కొంత లాంగ్వేజ్ అనేది పట్టు వస్తుంది సహజంగానే. కానీ మీరు మొదటి ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడటం అలవాటు చేసుకోండి. దానివల్ల మంచి అడ్వాంటేజ్ అయితే స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ఎదురువాడికి భాష తెలిసింది అంటే మనం అదే భాషలో మాట్లాడతాం. వాడికి తెలియదు అన్నప్పుడు ఇద్దరికి తెలిసిన కామన్ లాంగ్వేజ్ హిందీ అయినా ఉంటుంది, ఇంగ్లీష్ అయినా ఉంటుంది. సో అది మీకు చాలా 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 బెనిఫిట్గా ఉంటుంది. రెండోది ఏంటి అంటే, లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉండటం వల్ల వాళ్ళ కల్చర్కి సంబంధించినటువంటి హాలిడేస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సపోజ్ తెలంగాణ ఉందనుకోండి, బోనాలకు సంబంధించిన హాలిడే వేరే స్టేట్స్లో ఇవ్వకపోవచ్చు, ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా అక్కడ లోకల్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి హాలిడేస్ కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కల్చర్ని మనం తెలుసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ప్రతి స్టూడెంటు కూడాను లోకల్గా ఉన్నటువంటి ఆ కల్చర్ తోటే పాటు లోకల్గా ఉన్న పీపుల్ తోటి కూడా కొంత మైగ్రేట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు ఏర్పడతాయి. సార్ మనం ఉండేది హాస్టల్లో కదా, మరి ఎలా అంటే, పేరెంట్స్ వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఇల్లు, కొంతమంది ఇప్పుడు సపోజ్ ఎన్ఐటి వరంగలే ఉంది, కొంతమంది డే స్కాలర్స్ కూడా వెళ్తూ ఉంటారు. పర్మిషన్ తీసుకోవాలి, ఆఫ్ కోర్స్ కాలేజీలో పర్మిషన్ తీసుకోవాలి. మేము ఇట్లా మా లోకల్ వరంగల్లే, మేము డే స్కాలర్గా ఉంటామంటే వాళ్ళు అలౌ చేస్తే మనం డే స్కాలర్గా వెళ్ళొచ్చు, అలా ఇబ్బంది ఏమి ఉండదు. అలా కొంతమందితోటి మనకి కొంత సాన్నిహిత్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ ఎన్ఐటీల్లో ఉండటానికి ఉపయోగపడతాయా అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4th ఇయర్లోకి వచ్చి నేర్చుకునేటువంటిది. మామూలు మన ఇంజనీరింగ్ కాలేజీలో మీకు అడిగితే తెలుస్తుంది, ప్లేస్మెంట్స్ అప్పుడు కావాల్సినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మంచి ప్లేస్మెంట్ రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండొచ్చు, మంచి వర్త్ ఉండొచ్చు, మంచి టాలెంట్ ఉండొచ్చు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగి, అది కూడా అందంగా ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి టాలెంట్ చాలా కొద్ది మందికే ఉంటుంది. అదే దాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా బాగా మీకు
వేరే స్టేట్స్లో వచ్చినప్పుడు అది చాలా బెటర్గా మీకు ఉపయోగపడుతుంది. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాటిలో లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ గురించి మీరు ఆలోచించకండి. అన్నెసరీ ఇష్యూస్ జోలికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా పర్టికులర్గా ఎన్ఐటీలు ఇప్పుడు నేను చెప్పాను 50% మాట ఎందుకు చెప్పాను అంటే మీకు అర్థమై ఉంటుంది. కొన్ని నెగిటివ్ మాటలు నేను చెప్పను ఎక్కువగా. దాన్ని పాజిటివ్గా ఎలా కన్సిడర్ చేయాలో మాత్రమే చెప్తాను. అలా లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఒక బ్యాచ్ లాగా ఉంటారంటే అందరూ స్టూడెంట్సేనండి. ఒక ఎన్ఐటీకి వచ్చారు అంటే అందరూ కలిసిపోయి అందరూ ర్యాంకర్స్ అనే పదం ఉంటుంది. అంతేగాని లోకల్, నాన్ లోకల్ అనే పదం ఉండదు. రెండోది ముఖ్యంగా చాలా మందికి వచ్చే డౌట్ ర్యాగింగ్. సార్ వాళ్ళందరూ కలిసి ఉంటే మన ర్యాగింగ్. ప్రతి ఒక్క స్టూడెంటు ఎన్ఐటీలో జాయిన్ అయినా, ఐఐటీ అయినా, ట్రిపుల్ ఐటీ అయినా ప్రతి ఒక్క స్టూడెంటు యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇవ్వాలి మీరు. ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మీ సర్టిఫికేట్స్‌తో పాటు అది కూడా ఇవ్వాలి. ఇస్తేనే మిమ్మల్ని అలౌ చేస్తారు కాలేజీలోకి. కాబట్టి ర్యాగింగ్ గురించి అసలు మీరు ఆలోచించకండి. అలాంటి ఎక్కడ ఉండవు. ఏదైనా ఉన్నా కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ స్టూడెంట్స్ కమిటీ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ కమిటీ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ ఉండకపోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్‌లో హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. చిన్న ఇష్యూ వచ్చినా కానీ అనవసరంగా మీ సీటు పోయేటువంటి ప్రమాదమే కాదు, కేస్ ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు చేయరు, వాళ్ళు చేయరు. అసలు దాని గురించి ఆలోచించకండి. కాకపోతే సీనియర్స్‌తో ఇంటిమసీ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎన్ఐటీకి వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంటు ఈ లోకల్ వాళ్ళ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తెలుగు వాళ్ళందరం కలిసి ఒక చోట ఉందాం, అప్పుడు మనం కూడా గ్రూప్ ఉంటుంది, బలం ఉంటుంది. ఇట్లాంటి పెచ్చయాశాలు అయితే వేయకండి. అలాంటివి గ్రూపులు చేసుకోవటానికి, రాజకీయాలు చేయడానికి ఎన్ఐటీలు, ఐఐటీలు పెట్టలేదు. అలాంటి విషయాల జోలికి వెళ్ళకండి. రెండవ ముఖ్యమైన విషయం, మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి, పర్టికులర్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి, ఇలా అంటున్నానని ఏమనుకోకండి. కానీ చెప్పాలి కాబట్టి ధైర్యంగా నేను చెప్తున్నా మీకు. ఎన్ఐటీ మన తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలు చేసినటువంటి అతిపెద్ద పొరపాటుల్లో చాలా పెద్ద పొరపాటు. అది చిన్న ఇష్యూస్. అది తెలియక మనం ఒక దాన్నేమంటారు, ఒక సినిమా హీరో మనకు చాలా ఇష్టం ఉంటాడు. వాడి యొక్క ఆ సినిమా హీరోనో లేకపోతే ఒక క్రికెటర్ మనకి ఇష్టం. క్రికెటర్ గురించి తక్కువలేండి. మన ఒక పొలిటికల్ లీడరు ఇష్టం. వాళ్ళ ఫోటోస్ మన స్క్రీన్ మీద పెట్టుకుంటూ ఉంటాం. ఫోన్ స్క్రీన్ మీద. మన వాట్సాప్ స్టేటస్‌లో పెడుతూ ఉంటాం. దయచేసి అవి చేయకండి. ఈజీగా దొరికిపోతాం మనం. ఎందుకంటే ఇప్పుడంతా మీకు అందరికీ తెలిసిందే పాన్ ఇండియా సినిమాలు. వాళ్ళకి ఒకడిష్టం, మనకు ఒకడిష్టం. ఇవి గొడవలకి ప్రధానమైన కారణం. గొడవలు ఎందుకు అంటున్నారంటే కొట్టుకోరు ఇందులో ఏమి. ఎన్ఐటీలో కొట్టుకుంటే సస్పెండ్ చేసి పంపించేస్తారు అసలు అందులో. అట్లా కొట్టుకుంటారని కాదు. మనం ఏంటో ఎదురోడికి తెలిసిపోతుంది. మన వీక్‌నెస్ ప్రతివాడికి తెలిసిపోతుంది. సో, ఇప్పుడు ఒక హీరో ఒకడికి ఇష్టం, ఒక హీరో ఒకడికి ఇష్టం. కానీ సీనియర్స్ మనకు చాలా పనుంటది. అక్కడ ప్రొఫెసర్స్ వీళ్ళతో ఎంత పనైతే ఉంటుందో, సీనియర్స్‌తో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలా చదవాలి? ఏం చదవాలి? ఏ ప్లేస్‌మెంట్స్ ఏ మోడల్‌లో వస్తున్నాయి? ఏ వేలో వస్తున్నాయి? అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. అవి సీనియర్స్ చెప్పగలరు. మీరు ఇలాంటి వాట్సాప్ స్టేటస్‌ల్లోనూ మీ ఫోటోలు ఇట్లాంటి పొలిటికల్ లీడర్స్‌వో, సినిమా యాక్టర్స్‌తో పెట్టుకోవటం వలన వాడికి, వీడికి మధ్య మన మీద ఒక అభిప్రాయం సీనియర్స్‌కో లేకపోతే జూనియర్స్‌తో మనతో పాటు ఉండే వాళ్ళకి హాస్టల్‌లోనూ ఇవొకటి ఏర్పడతాయి. సో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ మీ 4 ఇయర్స్ అయ్యేంత వరకు మీ అభిమానాన్ని ఉంచుకోండి. సినిమాలు చూడండి, అది వేరే కథ. దానికి ఎవరు అబ్జెక్ట్ చెప్పలేరు. నేను కూడా అబ్జెక్ట్ చెప్పడం కాదు. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మీ వాట్సాప్ స్టేటస్‌లోనో, లేకపోతే మీ ప్రొఫైల్ పిక్చర్ గానో, ఇన్‌స్టాలోనో ఎక్కడా కూడా దయచేసి మీరు మీ అభిమాన హీరోలని గుండెల్లో ఉంచుకోండి. అంతే తప్ప వాళ్ళని బయటికి తీసుకురాకండి. వాళ్ళ గురించి ఎక్కడన్నా ఒక డిస్కషన్ వచ్చినప్పుడో, ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని గురించి కామెంట్స్ వచ్చినప్పుడో ఎక్కడా మీరు కామెంట్లు చేయకండి. మనం ఉన్నది ఔట్ ఆఫ్ స్టేషన్‌లో, మన ఇంట్లో కాదు. నలుగురిలో ఉన్నాము. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కాబట్టి అది సినిమా బాగున్నా, బాలేకపోయినా, ఒక పొలిటికల్ లీడర్ మనకి ఇష్టం ఉన్నా, లేకపోయినా వాటి గురించి మనకనవసరం. ఆ డిస్కషన్సే మనకనవసరం. మనం హ్యాపీగా చక్కగా అలాంటి డిస్కషన్ ఏమొస్తే నేను కార్టూన్ మూవీస్ చూస్తాను, హాలీవుడ్ మూవీస్ చూస్తాను, ఇలా ఏదైనా చెప్పి తప్పించుకోండి తప్ప, అనవసరంగా కొన్ని ఇష్యూస్‌లోకి ఎంటర్ కాకండి. అవి చికాకు. మనకు కావాల్సింది మంచి ప్లేస్‌మెంట్ కొట్టటం. వాటి వల్ల ఏంటంటే మన ఐడియాస్ అటెళ్ళిపోతే, ఇటు మనం ఎంచుకున్న దారిలో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలుంటాయి. స్టూడెంట్స్ అదొకటి గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు అతి ముఖ్యమైనది ఒకటి సోషల్ మీడియా. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరూ కూడా మీ అబ్బాయి లేదా అమ్మాయి చేత ఒక ఒట్టేయించుకోండి. ఇది చాలా వీడియోలో కూడా చెప్పాను నేను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ వీడియో కింద, ఏ ఇన్‌స్టా రీల్ కింద, యూట్యూబ్ రీల్ కింద కామెంట్ పెట్టద్దు. మంచైనా, చెడైనా. కామెంట్సే పెట్టద్దు. ఎన్ఐటీ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి వీడియో, మంచి వీడియో అయినా, చెత్త వీడియో అయినా మీకు అనవసరం. కామెంట్స్ పెట్టకండి. చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే మీకు మీరే ఓకే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కామెంట్ చేయకండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
అన్నెసరీ ఇష్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని కొన్ని ఇష్యూస్ వలన అవి కేసులు అవుతున్నాయి. మీకు పాస్‌పోర్ట్ కావాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పాస్‌పోర్ట్. చిన్న చిన్న కేసులైనా మీ కెరీర్‌కే చాలా ఇబ్బంది పరిస్థితుంది. సో, ఎటువంటి పరిస్థితిలో ఏ వీడియో కింద ఫేస్‌బుక్ అవ్వచ్చు, ఇన్‌స్టా అవ్వచ్చు ఎక్కడా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయకండి. నలుగురిలో కావాలంటే ఏదైనా ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు డిస్కస్ చేసుకోండి తప్ప కామెంట్ రూపంలో సాక్ష్యం దొరికేలాగా ఎటువంటి పరిస్థితుల్లో మీరు కామెంట్స్ మంచైనా చెడైనా పెట్టకండి. అది మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ లీడర్స్ సంబంధించి అవ్వచ్చు, ఫిల్మ్ యాక్టర్స్ గురించి అవ్వచ్చు, కామెడీ వీడియోస్ అవ్వచ్చు, కార్టూన్ వీడియోస్ దేని కింద కూడా కామెంట్స్ పెట్టకండి. దాన్ని వదిలేయండి. తర్వాత హాస్టల్‌కి సంబంధించిన విషయాలు. మనకి తెలుగు రాష్ట్రాల్లో కొంత నాన్ వెజ్ మీద చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. సరే ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి. దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నేను చెప్పవలసినటువంటి కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్ చాలామంది ట్రిప్స్‌కి వెళ్ళుంటారు కదా! నార్త్ ఇండియా వెళ్ళుంటారు. కొన్ని కొన్ని ఏరియాస్ చూసుంటారు. అక్కడ అసలు నాన్ వెజ్ దొరకటం కష్టం. నాన్ వెజ్ బయట తిరిగినా కూడా ఎక్కడో ఒక దూరంగా ఉండుంటాయి. కొంతమంది ఇష్టపడరు. అలాంటప్పుడు వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ హాస్టల్స్‌లో ఫుడ్ మెస్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలోనూ మీరు వాళ్ళని ఫోర్స్ చేయకండి. వెజిటేరియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి నాన్ వెజ్ ఫోర్స్ చేయకండి. మీ ప్లేట్లు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకండి. ప్లేట్‌లో పెట్టి తీసుకెళ్ళకండి. అసలు వాటి గురించిన ఈ చిన్న చిన్న ఇష్యూస్ అనవసరమైనటువంటి కాంప్లికేట్స్ అయిపోయి చాలా చాలా ఇబ్బంది అయిపోయిన ఇష్యూస్ చాలా ఉంటాయి. సో, మీ ఫుడ్ హ్యాబిట్స్ మీవి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి. బయటికి హోటల్‌కెళ్ళినా, వెళ్ళినా కామెంట్స్ తొందరగా వచ్చేస్తున్నాయి. "అరె! నువ్వు నాన్ వెజ్ తినవా?" ఏ ఏదో ఇవన్నీ మనం చెప్పినా కూడా బాగోదు గానీ, కొన్ని ఇష్యూస్‌లో మాత్రం దయచేసి మీరు మీ హ్యాబిట్స్‌ని కావాలంటే బయట ఒక హోటల్‌కెళ్ళి తినిరండి. వాడు తింటాడో లేదో కనుక్కొని తినను అంటే ఓకే రబ్బాయి నువ్వు అది తిను. ఇది నేను అని వీలైతే సెపరేట్‌గా పక్కన కూర్చొని తింటావా ఇబ్బంది ఏం లేదు. అట్లా మాట్లాడుకోండి తప్ప ఎటువంటి పరిస్థితిలో కాలేజీ ప్రిమిసెస్‌లో కానీ, హాస్టల్ ప్రిమిసెస్‌లో కానీ, మెస్‌లో కానీ కంబైన్ టుగెదర్‌గా చేసి అన్నెసరీ ఇష్యూస్ అయితే తెచ్చుకోకండి. హాస్టల్‌లో ఎలా ఉండాలో జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ ఏంటంటే బేసిక్ థింగ్స్. కరెక్ట్‌గా ఎన్‌ఐటీల్లో జాగ్రత్తగా ఉండటం 4 ఏళ్ల పాటు ఉండాలి కాబట్టి మన ఫోకస్ అంతా ఎలాంటి ప్లేస్‌మెంట్ తెచ్చుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఇదంతా ఒక యాస్పెక్ట్ మన బిహేవియర్ చెప్పాను. రెండోది సీనియర్స్, ఫ్యాకల్టీ వీళ్ళతోటి మీరు చాలా చక్కగా కమ్యూనికేషన్స్ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత ఉంటుంది. మీరు సీనియర్స్ తోటి, ఫ్యాకల్టీ తోటి మంచిగా ఉంటే మంచిగా అంటే నటిస్తే కాదు. నటిస్తే దొరికిపోతారు. అందరికి తెలిసిపోతుంది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ర్యాంకర్సే. ఎన్ఐటీ, ఐఐటీ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు మీలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని చూసుంటారు. నటించక్కర్లా. మీరు చక్కగా కమ్యూనికేషన్ తెలియంది తెలియనట్టుగా నాకు తెలీదు సార్. సీనియర్ అడిగి నాకు తెలీదు. ప్లీజ్ కొద్దిగా చెప్పండి. ఒకళ్ళకొకళ్ళు నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటూ ఉంటే డెఫినిట్‌గా మీకు మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. దీని గురించి ఎన్ఐటీల్లో ఎలా చదవాలి అనే వీడియోలో మీకు డీటెయిల్డ్‌గా సీనియర్స్‌తో, ఫ్యాకల్టీస్ ఎలా ఉండాలి ఏంటనేది అక్కడ నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తా. సో, ఎన్ఐటీల్లో భయపడాల్సిన పని లేదు. ర్యాగింగ్‌లుండవు. మనం పాట్నా ఎళ్తున్నాం, బీహార్ అని కంగారు పడాల్సింది లేదు. మన హాస్టల్‌లోకి కానీ, మన క్యాంపస్‌లోకి గాని ఎవరిని పడితే వాళ్ళని లోపలికి అలౌ చేయరు. ధైర్యంగా ఉండొచ్చు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరి హాస్టల్స్‌లో వాళ్ళు హ్యాపీగా, ఆనందంగా ఉండొచ్చు. క్యాంపస్ లైఫ్ చాలా బావుంటది. ప్రతిదానికి ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి మెక్ ఫెస్ట్ అని, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎలక్ట్రిక్ ఫెస్ట్ రకరకాల ఎంజాయ్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెడతారు. డాన్స్‌లు, హవా చాలా చాలా బావుంటది. ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అలాగే ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. లీడర్‌షిప్ అయ్యే క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి. నోరు తెరిచి మాట్లాడండి. అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ అవ్వచ్చు, మీలో ఉన్న అభిప్రాయం అవ్వచ్చు, సబ్జెక్ట్‌కి సంబంధించి. మిగతా అభిప్రాయాలు అది వేరే కదా! నోరు తెరిచి మాట్లాడండి. మాట్లాడితేనే మీ దగ్గరున్న సబ్జెక్ట్ ఇంకోడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వాడి దగ్గరున్న సబ్జెక్టు మీ దగ్గరికొస్తుంది. ఓకే. సో, ఎన్ఐటీలో ఎలా ఉండాలంటే, మనది కాని ప్లేస్‌లో అణిగి మణిగి ఉండాల్సిన పనేం లేదు. కానీ, జాగ్రత్తగా ఉండటం అంటే తలంచుకొని ఉండటం. తల దించుకోవటం వేరు, తల వంచుకోవటం వేరు. అలొచ్చినప్పుడు తల వంచుకోవాలి. తప్పు చేస్తే తల దించుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఎక్కడ ఎన్ఐటీలో ఎప్పుడు ఎటువంటి పొరపాట్లు, ఎటువంటి హడావుడి, గొడవలు జరగవు. ఎంత లోకల్ వాళ్ళున్నా మనం సెపరేట్, వాళ్ళు సెపరేట్ ఉన్నది. లోపలికొచ్చిన తర్వాత ఎవ్వరికి ఆ ఫీలింగ్స్ ఉండవు. నార్త్ ఇండియా ఫీలింగు, సౌత్ ఇండియా ఫీలింగు అవి సహజంగా ఇది కొంతమంది అనుకుంటుంటాం. మనం గూడా అనుకుంటాం గదా! అరె! వాడు ఈ క్యాస్టు, ఉంటాయి. అవి చిన్న చిన్నవి. కానీ మనం చదువు మీద ధ్యాస చూపించాలి. ఆహ్, ఇక అతి ముఖ్యమైన పాయింట్ మీ అందరికీ తెలిసిందే మొబైల్ ఫోన్స్. రెండోది ఫ్రెండ్‌షిప్.
వీటి గురించి కూడా 2 మాటలు చెప్తా. మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళొద్దని మనం తీసుకెళ్ళొద్దు అనే మాట చెప్పడం కాదు అసలు. ఎవరి దగ్గర లేకుండా ఇప్పుడు ప్రపంచమే లేదనుకోండి. కొద్దిగా జాగ్రత్తగా ఆహ్, అమ్మాయిలవ్వచ్చు, అబ్బాయిలవ్వచ్చు. మీరు ఫ్రెండ్స్ తోటి ఉంటారు. ఓ బర్త్‌డే పార్టీ చేసుకుంటారు. లేకపోతే ఒక చోటకెళ్తారు అందరూ కలిసి. ఫోటోస్ దిగుతారు. వాటిని అనవసరంగా సోషల్ మీడియాలో మీరు షేర్ చేయకండి. మీరు షేర్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. పర్టిక్యులర్‌గా గర్ల్స్, బాయ్స్ మీరు ఒక బర్త్‌డే పార్టీ కాలేజీలో అవ్వచ్చు, హాస్టల్‌లో అవ్వచ్చు, క్లాస్‌లో అవ్వచ్చు, లేదా బయట హోటల్‌కెళ్ళొచ్చు. ఏదైనా జరగచ్చు. ఎక్కడైనా ఫోటో తీసుకుంటాం. సహజం ఫ్రెండ్స్ అందరప్పుడు ఆటోమేటిక్‌గా ఫోటోస్ తీసుకుంటాం, సెల్ఫీస్ తీసుకుంటాం. కానీ అవి మీ దగ్గరే ఉంచుకోండి. అంతేకాని వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సోషల్ మీడియాలో షేర్ చేయకండి. అలా ఏదన్నా నా ఫేస్‌బుక్ ఐడీలో పెడుతున్నాను ఈ ఫోటో, లేతే ఈ వీడియో పెడుతున్నాను మనం కలిసింది అనేది జస్ట్ ఒక మాట చెప్పండి. అది మంచిది. వాళ్ళు వద్దంటారా? కాదంటారా? అనేది సెకండరీ. ఒక మాట చెప్పటం వల్ల మీ గౌరవం మీకు వాల్యూ కూడా కాస్త పెరుగుతుంది. అదొకటి ఆహ్, గుర్తుపెట్టుకోండి. మొబైల్స్‌కి సంబంధించి, గ్యాడ్జెట్స్ సంబంధించి అనవసరంగా ఫేస్‌బుక్ ఐడీలు క్రియేట్ చేసుకొని, ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూ, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ, ఇయన్నీ ఆలోచనలు పక్కన పెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. ల్యాప్‌టాప్‌లు అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కాస్ట్‌లీవి మొబైల్స్ కావచ్చు. ఐఫోన్‌లో లేకపోతే ఐప్యాడ్ లేకపోతే ఇట్లాంటివి అంత రేంజ్ వాడకండి. మీ రేంజ్ వాళ్ళకి ఎన్‌ఐటీలో చూపించకండి. ఎందుకంటే మన రేంజ్ చూపించాలంటే మనం ప్లేస్‌మెంట్ దగ్గర చూపించండి. అంతే తప్ప మా నాన్నకి ఇంతుంది, మా ఫ్యామిలీకి ఇంతుంది అలాంటివన్నీ అక్కడ ఎవరికీ అవసరం లేదు. అక్కడ బైక్‌లు, కార్‌లు మనకు లోపలికేమి అలౌ చేయరు. కాబట్టి మనం ఎన్‌ఐటీస్‌లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. అది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇది గ్యాడ్జెట్స్‌కి సంబంధించి ఆహ్, ఈ ఫేస్‌బుక్ ఐడీస్ కావచ్చు, రీల్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయం. తర్వాత ఆహ్, ఇంకా కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ ఉంటాయి. మొన్న కూడా మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఎన్ఐటి వరంగల్‌లో కొంతమంది పిల్లలు ట్రెక్కింగ్ అని పోయి, అక్కడ మధ్యలో దారి తప్పిపోయి, పోలీసులకి ఫోన్ చేసి ట్రేస్ చేసుకొని ఇట్లా అన్నెసెసరీగా కొన్ని చోట్లకి సముద్రాలున్నాయి గదండీ! బీచ్ దగ్గరికెళ్ళటం. సూరత్‌కెళ్ళారు. పక్కన సముద్రం ఉంది. ఎళ్దాం లోపలికి. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు సరదా అనిపిస్తాయి. కానీ కొద్దిగా మీకోసం ఇంటి వెనక పేరెంట్స్ ఉంటారు. ఇంటి దగ్గర వాళ్ళకి ఒక మాట చెప్పండి ఏదైనా సరే. హాలిడేస్ వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏదన్నా సరే కాలేజీలో ఒక మాట చెప్పండి. మీ హెల్ప్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక మాట చెప్తాను నేను. అక్కడ మీరు సబ్జెక్ట్ చాలా ఎక్కువుంటది. పర్టిక్యులర్‌గా ట్రిపుల్ ఈ, ఈసీ బ్రాంచ్‌లకెళ్ళిన వాళ్ళకి సబ్జెక్ట్ చాలా ఎక్కువుంటది. మీరు గనక స్ట్రెస్ ఫీల్ అయితే, ఆ మాటని అక్కడ డిపార్ట్‌మెంట్‌లో మీకు కౌన్సెలింగ్ చేసేవాళ్ళుంటారు. అంటే స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కౌన్సెలింగ్ రిలీఫ్ నేను చెప్పిన ఆ వీడియోలన్నీ మంచి మీకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా ఎలా అయితే ఉంటాయో, అక్కడ మీకు పిలిచి మాట్లాడతారు. కౌన్సిలింగ్ అన్న ఏంటి ఇలాగా ఇలా చదువు, ఇలా చదువు. మీరు అడగాలి. మీకు అలాంటి ఏదన్నా అకాడమిక్ స్ట్రెస్ ఫీల్ అయినట్టుంటే అక్కడ కౌన్సిలింగ్ సెక్షన్ కౌన్సిలర్స్ అని ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళని మీరు కలవండి. మీ మీ డిపార్ట్మెంట్‌లో హెడ్స్‌ని హెచ్ఓడి అంటారు. వాళ్ళని కలవండి. ఆహ్, అంత స్ట్రెస్‌గా ఫీల్ అయ్యేట్టుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో, కంగారు పడొద్దు. ధైర్యంగా వెళ్ళండి. ఎన్‌ఐటీలు చాలా బావుంటాయి. ఒక మంచి లీడర్‌గానే ఎదగటానికే కాదు, ఒక మంచి ప్లేస్‌మెంట్ తెచ్చుకోవటానికి ఉంటుంది. 4 ఏళ్ల జీవితం మీకు 40 సంవత్సరాల పాటు గుర్తుంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నది తెలిసి తెలియని వయసు. ఇప్పుడు కొత్తగా సొంతగా వెళ్ళబోతున్నారు. సొంతగా హాస్టల్‌లో ఉండబోతున్నారు. కాలేజీలో మీరు తిరగబోతున్నారు. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు నిద్ర లేవబోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పని చేయబోతున్నారు. కానీ వీటన్నిటిని ఒక సిస్టమాటిక్ వేలో, ఒక డిసిప్లిన్ వేలో గనక చేసుకోగలిగితే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. సక్సెస్ అనేది ఒక్క రోజుతో రాదు. మనకి 4 ఏళ్ల పాటు, నాలుగో సంవత్సరం నాడు వచ్చేటువంటి ప్లేస్‌మెంటు ఈ 3.5 సంవత్సరాల పాటు మనం చూపించేటువంటి డిసిప్లిన్, దాని కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో, దాన్ని బేస్ చేసుకునే ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో మీకు మంచి ప్లేస్‌మెంట్ అనేది వస్తుంది. తప్పనిసరిగా మొదటి నుంచి ఒక మంచి అలవాట్లు నేర్చుకోండి. ఎంజాయ్ చేయండి. అంటే ఎడ్యుకేషనే కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. ఆల్ రౌండ్‌గా మీ ప్రతిభ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో ఎన్‌ఐటీలో ఎలా చదవాలి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ట్రిపుల్ ఐటీలో ఏంటనేది ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకెప్పుడు ఎటువంటి హెల్ప్ కావాలనుకున్న వీడియో కింద ఫణిసార్ వ్లాగ్స్ ఇంకో ఛానెల్ కూడా ఉంది కాబట్టి అక్కడైనా సరే, ఈ ఛానెల్‌లో అయినా సరే ఒక్క కామెంట్ కింద పెట్టండి. అక్కడున్న
నేను తెలిసిన స్టూడెంట్స్‌కి ఈ సమాచారం నేను చేరవేయటానికి ట్రై చేస్తాను. మీకు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మేము కూడా ఉన్నామని, ఈ ఛానెల్ కూడా మీకోసం ఉందని గుర్తుపెట్టుకోండి. రైట్? థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.